సీడీ యాక్సెస్ రోడ్డుపై ఫేజ్ 3 స్టీల్ బ్రిడ్జ్ పనులైతే రెండవ స్టీల్ బ్రిడ్జ్ పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ సెకండ్ ఏదైతే ఉందో రెండవ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరిగే ప్రాంతం నేనైతే ఉన్నాను. ఇదైతే ఉందో మొదటి స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి ఫేజ్ 2లో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ పక్కన ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మాణ పనులు అయితే ఇప్పటికే పూర్తిగా పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్హెచ్ఎస్ పనులు అయితే పూర్తి స్థాయిలో పనులు అని చెప్పాలి. ఆర్హెచ్ఎస్ కూడా పనులు దాదాపు 80% నిర్మాణ పనులు అయ్యాయి. ఫేజ్ 3లో ఉన్నటువంటి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ సెకండ్ పార్ట్లో ఏదైతే ఉన్నానో ఇక్కడ జరిగే పనుల గురించి అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఏదైతే ఉందో సీడీ యాక్సెస్ రోడ్డుకు అనుబంధంగా ఉన్నటువంటి ఫేజ్ 3కి సంబంధించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కింద బేస్మెంట్ లెవెల్ పనులు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. సీడీ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 నిర్మాణంలో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. కొండవీటి వాగుపై నిర్మిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ కట్టే ముందు కొండవీటి వాగుపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. 292 మీటర్ల పొడవు, 8 నుండి 9 మీటర్ల ఎత్తులో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఈ బ్రిడ్జ్ నిర్మాణం బేస్మెంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పాలి. ఈ బేస్మెంట్లో A1, A2తో పాటు 6 ఇయర్స్ పౌండర్స్తో ఉండబోతుంది. ఈ బ్రిడ్జి సీడీ యాక్సెస్ రోడ్డుకు ఈ బ్రిడ్జి కలపబోతుంది. ఫేజ్ 3లో బాగా ఎలివేటెడ్ కారిడార్ ద్వారా ఏదైతే ఉందో నేషనల్ హైవే 16కి మణిపాల్ హాస్పిటల్ దగ్గరలో ఈ హైవే రూట్ అయితే ఈ రూట్ని దానిలో కలపడం అయితే జరుగుతుంది. మొత్తం 3.43 కిలోమీటర్ల వరకు ఫేజ్ 3 ఉండబోతుందని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న ప్రకాశం బ్యారేజ్ పక్కన బకింగ్హామ్ కెనాల్ ఏదైతే ఉందో కెనాల్ను కలుపుకుంటూ పోతుంది ఈ యొక్క బ్రిడ్జ్ అనేది. దీనికి సంబంధించి మొత్తం చూసుకోవచ్చు. స్టీల్ బ్రిడ్జ్లో నిర్మిస్తున్నారు. 128 మీటర్లలో ఈ నిర్మాణం జరుగుతుంది. ఇది కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 299 మీటర్ల ప్రస్తుతం బేస్మెంట్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో బౌండెడ్ A1, A2లతో దీనితో పాటు అమర్చి ఉంటుంది. మొత్తం 87 ఫైలింగ్ పనులు అయితే పూర్తి చేయడం జరిగింది. కొండవీటి వాగు కెనాల్ దాటిన తర్వాత ఈ బ్రిడ్జి పూర్తవుతుంది. ఇక్కడ నుండి 300 మీటర్ల DVM రోడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 300 మీటర్లు దాటిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. సీడీ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3లో ఎలివేటెడ్ కారిడార్ ఉంటుందని ప్రభుత్వం మంత్రులు చెప్పడం జరుగుతుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ మొదలైన విజయకలాద్రి పక్కన ఉన్నటువంటి నేషనల్ హైవే 16కి కలుపుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా ఉన్నటువంటి యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది కలుపుకుంటా పోతే ప్రకాశం బ్యారేజ్ వచ్చేటువంటి ప్రయాణికులు కానీ అమరావతి ప్రాంతంలోకి వెళ్ళాలన్నా కూడా ఇది లోపలికి వెళ్ళేందుకు కూడా చాలా సులువుగా అయితే ఉంటుంది. ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ మొదటి ఫేజ్లో నిర్మాణం చేసేటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఇప్పటికే నిర్మాణ పనులు 80% అయితే పనులు పూర్తయ్యాయి. ఇది రెండో దశకైతే చేరుకున్నటువంటి పనులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, విజువల్లో చూసుకోవచ్చు. భారీ ఎత్తునటువంటి పెద్ద మిషనరీస్తో కూడా ఇక్కడ ఆ బేస్మెంట్ పనులు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ఏదైతే ఉందో అది మొదటి దశలో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ అనేది ఇప్పటికే 80% నిర్మాణ పనులు పూర్తయింది. త్వరలోనే దానిపైన బళ్ళు వదిలేందుకు కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీంతో పాటుగా అది పూర్తయిన తర్వాత కొండవీటి వాగు కెనాల్ పైన ఏదైతే ఉందో ఈ యొక్క కెనాల్ పైన ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ఈ రెండు కలపడం వల్ల సీడీ యాక్సెస్ రోడ్డుకి కలుపుతారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, ఫేజ్ 3 స్టీల్ బ్రిడ్జ్ నుంచి.